సంపాదించిందంతా తీసుకొచ్చి మా ఊరు మా సిటీ పెరగాలి, మా టౌన్లు పెరగాలి అని చెప్పి ఆయన తీసుకొచ్చి మొత్తం పేటలో ఎంత పెద్ద కాంప్లెక్స్ కట్టారు చూడొచ్చు. ఇది దాంట్లో 2 థియేటర్స్, బ్యాంక్వెట్ హాల్స్, కింద పెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్ అన్ని పెట్టి మల్టీమీడియా లైక్ ఇట్స్ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీస్ తో థియేటర్స్ కట్టి అంతా చేస్తే మాకిప్పుడు జరిగింది ఏంటంటే 2 years తర్వాత ఇలా కనపడుతుంది. ఇప్పుడు ఏం లేదు, ఇంకక్కడ మొత్తం మూసేసి ఎందుకు చేశారు అంటే కోవిడ్ టైంలో అన్ని క్లోజ్ చేస్తున్నాయి కాబట్టి కొన్ని ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ కోసం అని చెప్పి ఒక 90 లక్షలు అప్పు తీసుకున్నందుకు ఆ 90 లక్షల పేరుతోటి మొత్తం మాల్ ఆపేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలుకి మాల్ కి మేము చేసిన పర్సనల్ అప్పులకి సంబంధం ఏంటి? ఒకవేళ ఉంటే బిజినెస్లు మూసేసి కబ్జాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మేము ఇస్తాం 90 లక్షలకి మా మాంగారు మీద 7.5 కోట్లు అప్పులు తీసుకొని పారిపోయారు అని చెప్పి పాంపెట్లు పెట్టి మొత్తం ఊరంతా పంచారు. వాళ్ళకి ఏమి రైట్స్ ఉన్నాయని ఒక మనిషి గురించి ఇంత బ్యాడ్ ప్రాపగండా చేయాలి? అండ్ ఇది 7 కోట్లు ఇక్కడ రాసిన పాంప్లెట్ జనాల దగ్గర 30 కోట్ల దాకా వెళ్ళింది. ఇంకేమన్నా అంటే రైతుల డబ్బులు 30 కోట్లు మేము తీసుకొని పారిపోయామంట. ఏంటి 90 లక్షలకి 30 కోట్లు అయిపోయింది. ఇది మరి 7 కోట్లు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. చాలా కొన్ని చోట్ల 9 కోట్లు 10 కోట్లు వాళ్ళ ఇష్టం, ఎందుకంటే వాళ్ళకి నంబర్ అది అబద్ధం కదా, ఏ నంబరో తెలియదు పాపం. ఇలా ఉంటే పోలీసులకి ఇది ఏమాత్రం శాంతి భద్రతలకి భంగం కలగట్లా, అస్సలు ఏమీ అవ్వట్లేదు. మేము కేసులు పెడితే మా మీద రాళ్లేస్తున్నారు, మా మీదకి మా సీసీటీవీ కెమెరాలు పాల్గొడుతున్నారు అంటే మా మీద కేసులు పెట్టారు తప్ప ఇవన్నీ జరిగితే ఈ అసలు శాంతి భద్రతలకి భంగమే కాదు. ఇలా మూసేసి ఇలా రోడ్ల మీద నుంచొని జనాల్ని భయపెట్టి థియేటర్స్ లోకి రానివ్వకుండా ఇవన్నీ చేస్తాంటే పోలీసులు ఏ మాత్రం మున్సిపాలిటీ వాళ్ళకి ఇది కాదు, పోలీసులకి ఇది ఏమీ ఇష్యూ కాదు. ఇలా కూర్చుంటే దీనివల్ల వాళ్ళు ఏం చేయట్లేదంట. మేము బిల్డింగ్ ఊరికేనే మూసిపోయిందంట. ఇలా మాట్లాడుతున్నారు. పోలీసులకి కోర్టు ఆర్డర్ ఇచ్చింది, టెల్లింగ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేయండి, వాళ్ళని బిజినెస్లు చేసుకోనివ్వండి అంటే 2 కానిస్టేబుల్స్ వచ్చి అక్కడే కూర్చుంటారు. కానీ ఇదంతా జరుగుతున్నా అది వాళ్ళ పరిధిలోకి రాదంట. ఏంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ గేట్లోంచి లోపలికి రావట్లేదు కాబట్టి. ఇంకా ఇలా మాట్లాడదలుచుకుంటే ఏదైనా మాట్లాడొచ్చు, ఏమన్నా చేయొచ్చు. అంటే పోలీసుల ముందు ఎవరైనా చంపేసినా అది వాళ్ళ పరిధి కాదు, ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఏం చెప్పలేదు కదా వాళ్ళని చంపకుండా ఆపండి అని. సో మేము అడుగుతాంది ఒకటేనండి, అసలు ఇది న్యాయమా? ప్రజలను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు మేము ఇంత దూరం వచ్చి మా డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాం? ఇది మన ఊరు, మనం డెవలప్ చేసుకోవాలి అన్న దీంతో. అలాంటప్పుడు మాకు ఏం ప్రొటెక్షన్ ఉంది ఇక్కడ? పోలీసులు ప్రొటెక్ట్ చేయరు, ఎమ్మెల్యేలు ప్రొటెక్ట్ చేయరు, ఉన్న గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయదు. ఏమన్నా అంటే కోర్టులకు వెళ్ళండి, కోర్టులో ఆర్డర్లు ఇస్తే అది పాటించకూడదు. మరి ఇంకా గవర్నమెంట్ ఎందుకు ఉంది? ఇంకా ఏ ధైర్యంతో ఎవరైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారు? ఎన్ఆర్ఎస్ కి గవర్నమెంట్ ఇస్తున్న మెసేజ్ ఏంటి? మీ గురించి మేమేం చూడడం, మీరు వచ్చి మీరు పెట్టుకుంటే అది మీ కర్మ అన్నట్టుంది ఇది సిచ్యువేషన్.